హలో అందరికీ, ఎగ్ కర్రీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా 4 గుడ్లు తీసుకోవాలి. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోండి, మీ ఇష్టం. తర్వాత గుడ్లు బాగా బీట్ చేయాలి, బాగా కలిసేటట్టు. ఒకవేళ విస్కర్ లేకపోతే ఒక స్పూన్తో అయినా బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేస్తే ఎగ్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కారం, పసుపు వేసి మొత్తం కలిసేటట్టు బాగా బీట్ చేయండి. కొద్దిగా పాలు వేసుకుని బాగా బీట్ చేయండి. గుడ్డు చప్పగా ఉండకుండా తినడానికి బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత చిన్న చిన్న కప్స్ తీసుకోండి, ఆయిల్ అప్లై చేయండి. మీ దగ్గర కప్ లేకపోతే టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాస్కైనా అప్లై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆయిల్ మొత్తం అప్లై చేయండి. తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ కప్స్లోకి సగం వరకు వేసుకోవాలి. పైకంట వేస్తే మళ్ళీ ఎగ్ అనేది ఉడికి పైకంటూ వస్తుంది. సగం వరకునే వేయాలి. మొత్తం మిశ్రమాన్ని అలా అన్నిటిలోకి వేసుకోండి కప్స్లోకి. తర్వాత ఆ కప్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి బాగా ఉడికించండి. చూసారా ఉడికి ఎంత బాగా పొంగాయో? చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి బాగా. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఒక చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆచి గరం మసాలా వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్న గరం మసాలా అయినా వేసుకోవచ్చు. మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది స్లో ఫ్లేమ్లో. తర్వాత తగినంత వాటర్ వేసుకుని తర్వాత డిమోల్డ్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. అలా ఉడికించుకోవాలి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో. చూసారా ఎంత బాగా పొంగాయో? చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. అలా కొత్తిమీర వేసుకుని బాగా ఉడికించుకుని దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడికించుకుని సర్వ్ చేసుకోండి. అలా దగ్గరగా అవ్వాలి, ఇంకా అవ్వాలి దగ్గరగా. దగ్గరగా అయితేనే బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.